Ganga Goya. Ya, hoy. Un eloto. 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 మన ప్రధాని మోదీ రాబోతున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, అలాగే ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా? మనం గత కొంతకాలంగా వింటున్నాం బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయాయి, అందుకే రాష్ట్ర అధ్యక్షుడు మారాడు అంటూ వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ కుటుంబంపై ఏమని వ్యాఖ్యలు చేస్తారో, అలాగే నేను చూసుకుంటున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం ప్రధానంగా దాన్ని చదువుతాం. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? గుజరాత్ లో 20,000 కోట్లతో కోచ్ ప్లాంట్, తెలంగాణలో 520 కోట్లతో కోచ్ రిపేర్ కర్మకర్మ. ఇది వివక్ష కాక ఇంకేంటి? ఉమ్మడి పౌరసత్వంపై త్వరలో మా విధానం. ఇక మంత్రి కేటీఆర్ ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నామని వెల్లడి. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పైన కూడా విమర్శలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే విభజన హామీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో తెలియడం లేదు. శనివారం జరగబోయే ప్రధాని వరంగల్ పర్యటనను మా పార్టీ బహిష్కరిస్తుంది. ఎవరూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఇక ప్రధాని అయినప్పటి నుంచి ఆయన తెలంగాణ పుట్టుకునే అవమానిస్తున్నారు. ఇక రాష్ట్రంపై నజరానా వివక్షాన్ని చూపుతున్నారు. అలాగే బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె తారక రామారావు విమర్శించారు. మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కేటీఆర్ విమర్శలు చేశారు. మేము ఈరోజు బీజేపీ ఏదైతే ఏర్పాటు చేస్తుందో సభని మేము బహిష్కరిస్తున్నాం, ప్రధాని సభకు మేము వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంతవరకు చేసింది ఏమీ లేదు, బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. మనం చూస్తే గుజరాత్ లో 20,000 కోట్లతో కోచ్ ప్లాంట్ ఏర్పాటు చేశాం, మరి తెలంగాణలో ఎందుకు 520 కోట్లతో కేవలం కోచ్ రిపేర్ కర్మ అంటూ ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇచ్చిన హామీలు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మీరు వివక్ష చూపుతున్నారు, ఏ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సభను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మంటల్లో ఫలక్నామా. యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లి వద్ద రైలు ప్రమాదం. ఇక ఒడిశా ఇటీవల జరిగిన ఘోర ప్రమాద విషాదం ఇంకా కళ్ళ ముందే కదలాతుండగా తెలంగాణలో మరో పెను ప్రమాదం జరిగింది. ఇక పశ్చిమ బెంగాల్లోని హావ్డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్
శుక్రవారం మంటల్లో చిక్కుకొని అందరినీ భయాందోళనకు గురి చేసింది. అదృష్టవశాత్తు పగటిపూట కావడం, ఇక ప్రయాణికులు మెలుకొని ఉండడంతో మంటలు చెలరేగక ముందే అందరూ కిందకి దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పురపాలక పరిధిలోని పగిడిపల్లి బొమ్మాయిపల్లి శివారులో శుక్రవారం ఉదయం ఫలక్నామా అగ్ని ప్రమాదానికి గురైంది. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కొంతకాలంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అది కూడా రైల్వేలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు, ఎప్పుడైతే ఒడిశాలో ఒక తీవ్ర విషాదాన్ని నింపింది గత 2 నెలల క్రితం. ఆ విషాదం ఏ రేంజ్ లో జరిగిందంటే తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. అది మనం ఇంకా మర్చిపోలేదు, మన కళ్ళ ముందే కదలాడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న యాదాద్రిలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. బొమ్మాయిపల్లి వద్ద ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే దాదాపు 4 కోచులు తీవ్రంగా అగ్నిలో కాలిపోయినాయి. 4 బోగీలు అగ్నిలో కాలిపోయినాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం 20 కోట్ల మీద రైల్వేకి జరిగింది. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. ఎప్పుడైతే వీళ్ళు ప్రయాణికులు అప్రమత్తమయ్యారో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా బయటపడగలిగారు. అదే గనక ఒకవేళ ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎంత మేర ప్రాణ నష్టం జరుగుండేది, అసలుకి మనం ఊహించిన విధంగా ఘోర పరిణామాలు చోటు చేసుకునేవి. మనం నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే వెలుగులో ప్రధానంగా నేడు ఓరుగళ్లకు ప్రధాని 6,100 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని. బీజేపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి. 3,500 మంది పోలీసులతో సెక్యూరిటీ. హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ 20 కిలోమీటర్ల మేర వరకు నో ఫ్లై జోన్. మనం చూసుకున్నట్టయితే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వరంగల్కు రానున్నారు. దాదాపు 30 ఏళ్ల కిందట ప్రధాని హోదాలో పివి నరసింహారావు, ఆ తర్వాత ఇప్పుడు ఓరుగల్లకు మోదీ వస్తున్నారు. ఇక 2.5 గంటల పాటు కొనసాగుతున్న తన టూర్లో మొత్తం 6,100 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 5,550 కోట్లతో 176 కిలోమీటర్ల జాతీయ రహదారులు సహా మొత్తం 6,100 కోట్ల పనులను ప్రారంభించనున్నారు. తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ రోజు తెలంగాణకు మోదీ రానున్న నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఆయన ఏ అంశాలపై మాట్లాడతారు, అలాగే ఆయన కొన్నిటికి శ్రీకారం చుట్టారు, కొన్ని శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే రైల్వే వ్యాగన్ కి దాదాపు ఆయన 520 కోట్లతో పునర్వ్యవస్థనున్నారు. అలాగే మనం చూస్తున్నట్టయితే ఈ బహిరంగ సభలో భారీగా చేపట్టారు. ప్రధానంగా ఈ బహిరంగ సభలో మోదీ ఏ వ్యాఖ్యలు చేస్తారు, అలాగే ప్రధానంగా కేసీఆర్ కుటుంబాన్ని ఏ విధంగా ఆయన ఎక్కువ పెడతారు. మనం చూస్తున్నాం గత కొంతకాలంగా మోదీ కేసీఆర్ కలిసిపోయారంటూ నేపథ్యంలో నిన్న కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మేము బయట చెప్పారు. ఈ రోజు మరి మోదీ ఏ వ్యాఖ్యలు చేస్తారు అంటే గత కొంతకాలంగా బీలో నెలకొన్న పరిస్థితులు, అనిశ్చిత పరిస్థితులు, అంటే ఒకరు సీనియర్లకి జూనియర్లకి పడకపోవడం, అంతర్గత కుమ్ములాట్ల నేపథ్యంలో మోదీ రాకపోయి ఒక స్పెషల్ అట్రాక్షన్ నెలకొంది. అంటే మోదీ ఏం మాట్లాడబోతున్నారు, క్షేత్రస్థాయిలో బీజేపీని ఆయన మళ్ళీ బాగు చేయనున్నారా, బీజేపీలో ఉన్న ఇబ్బందులు అలాగే బీజేపీలో ఉన్న సమస్యల్ని ఆయన తీర్చేబోతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ పై ఎటువంటి మాటలు మాట్లాడున్నారంటే బీఆర్ఎస్ ని బీఆర్ఎస్ టార్గెట్ గా ఈ రోజు మోదీ ప్రసంగం సాగుతుందా అనేది కూడా ఒక అనుమానం నెలకొంది. దాదాపు కేట్ గా ఆయన ప్రసంగం కూడా ఉండబోతుంది అన్నట్టు కూడా మనకు వినిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రధాని టూర్ను ఆయన బూటకపు మాటలను ప్రజలు నమ్మరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ టూర్ను బాయ్కాట్ చేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. వరంగల్ పర్యటనలో మేము పాల్గొనట్లేదు. ప్రధాని పదవి నుంచే తెలంగాణపై వ్యతిరేకతను నింపుతున్నారు ప్రధాని మోదీ. మనం చూస్తే కేటీఆర్ వ్యాఖ్య చేశారు. ఏమని అంటే మేము మోదీ టూర్ ని బహిష్కరిస్తున్నాం. ఆయన మొదటి నుంచి ఖచ్చితంగా తెలంగాణకు అవినీతి ఏదైతే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు, తెలంగాణని పట్టించుకోవడం లేదు. మిగతా రాష్ట్రాల మీద ఏదైతే ప్రధానంగా మిగతా రాష్ట్రాల మీద గుజరాత్ అటువంటి రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేదు. ఫస్ట్ నుంచి ఆయన తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇంతవరకు మోదీ ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా తెలిపారు. మన నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మోదీ భయపడేదే లేదు, నన్ను వెంటాడుతారు, సమాధి తవ్వుతామంటున్నారు, నాపై కుట్రలు పన్నుతున్నారు. అయినా మోదీ బెదరడు. అవినీతికి పాల్పడే వారికి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, అక్రమార్కులు ఆట కట్టించే చర్యలకు నాది హామీ. కాంగ్రెస్ మూలంలోనే అవినీతి, అది వారి శ్వాస. అవినీతిలో కూరుకున్న వారే జట్టు కడుతున్నారు. నాడు తిట్టుకున్న నేతలే చేతులు కలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్ ఏటీఎంలా మారింది. పెద్ద హస్తం ఇక్కడ అభివృద్ధికి అడ్డుగా నిలిచింది.
రాయ్పూర్ సభలో నిప్పులు చెరిగిన ప్రధాని. మనం చూసుకున్నట్టయితే నిన్న రాయ్పూర్ సభలో ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఏమంటున్నారంటే అవినీతి పాలన వాళ్ళు, అవినీతి ప్రతిపక్షాలంతా కలిసి ఏకమయ్యా. ఒకప్పుడు తిట్టుకున్న వాళ్ళే ఇప్పుడు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ వేదికగా అవినీతి జరుగుతుంది, నన్ను భయపెడితే నేను భయపడేదే లేదు, సమాధి తవ్వుతామంటున్నారు, నన్ను వెంటాడుతామంటున్నారు, అయినా నేను భయపడను, అవినీతి పాలన అంతమొద్దిస్తామంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దేశంలోని అవినీతి పరుల చెవులు పెద్దవి చేసుకొని ఒక మాట వెండి, అవినీతికి కాంగ్రెస్ గ్యారంటీ అయితే అవినీతి పరుల పని కట్టేందుకు నేను గ్యారంటీ. ఈ పని చేస్తున్నందుకు నన్ను వారంతా వెంటాడొచ్చు, నా సమాధి తవ్వుతామని బెదిరించవచ్చు, నాపై కుట్రలకు పాల్పడవచ్చు, కానీ వారికి తెలియదు ఒకటే, అలాంటి వారికి భయపడేదే కాదు ఈ మోదీ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ భావజాలంలోని అవినీతి ఉందని, అది లేనిదే శ్వాస కూడా తీసుకోవద్దంటూ ధ్వజమెత్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్ లో మోదీ శుక్రవారం పర్యటించారు. 7,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల ప్రారంభంతో పాటు కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానంగా నిన్న మోదీ ప్రతిపక్షాలకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే హెచ్చరిక ఏంటంటే, అవినీతి పరులారా చెవులు పెద్దవి చేసుకొని వినండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా నేను భయపడను, మీరు నా సమాధి తవ్వుతానన్నా నేను భయపడను, ఖచ్చితంగా అవినీతి పాలన అంతమొందిస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిన్న సభలో నిన్న తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఛత్తీస్గఢ్ వేదికగా కాంగ్రెస్ పార్టీ అండదండలతో అవినీతి పరులంతా కలిసి ఏకమై మోదీపై ప్లాన్ చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరొక న్యూస్ చూసుకున్నట్టు ఫలక్నామాలో మంటలు, 5 బోగీలు పూర్తిగా దగ్ధం, మరొకటి పాక్షికం. సికింద్రాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడైతే నిన్న జరిగిన ఘటన ఒక విషాదం. ఒకవేళ గనక తీవ్ర స్థాయిలో అక్కడ ప్రయాణికులు అలర్ట్ కాకపోయి ఉంటే ఒడిశా మించి ప్రమాదం జరిగేది. అసలు ఊహించడానికే వర్ణనాతీతం. ఒడిశాలో మన గత 2 నెలల క్రితం జరిగిన ప్రమాదం ఒక విషాదం నింపింది. అది ఇంకా అసలు మనం మరవక ముందే ఇప్పుడు కొత్తగా నిన్న ఏదైతే సికింద్రాబాద్ కి దగ్గరలో జరిగిన, భువనగిరికి దగ్గరలో జరిగిన ఈ ప్రమాదం గనక ప్రయాణికులు అలర్ట్ కాకపోయి ఉంటే తీవ్ర విషాదం నెలకొనేది. వరుసగా ఇలా రైల్వే ప్రమాదాలు జరగడంపై కూడా ఒక అనుమానం వ్యక్తమవుతుంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరున్నారు దీని వెనక అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఒడిశా ప్రమాదం జరిగినప్పుడు సిగ్నలింగ్ వ్యవస్థదే తప్పు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది షార్ట్ సర్క్యూటా లేకపోతే ఎవరైనా చేసుంటారా అనేది కూడా ఒక అనుమానం రేకెత్తిస్తుంది. మరో న్యూస్ చూసుకున్నట్టయితే రాహుల్ కి శిక్ష సరైంది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పునిచ్చింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తనను దోషిగా నిర్ధారణపై స్టే కోరుతూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అక్కడ చుక్కెదురైంది. దోష నిర్ధారణ నిలిపివేతపై ఈ ఉత్తర్వులు ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. దొంగలందరూ మోదీ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారో అంటూ 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దాఖలైన డిఫమేషన్ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధం, చట్టబద్ధం, సరైనదని కోర్టు తేల్చి చెప్పింది. మనం చూసుకున్నట్టయితే హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ప్రధానంగా ఏదైతే పరువు నష్టం కేసులో శిక్ష ఖరారైందే కరెక్టే అని చెప్పి గుజరాత్ హైకోర్టు కూడా, సూరత్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. మేము ఈ దీంట్లో ఏదైతే స్టే విధించిందో ఆ స్టే కొట్టివేసింది. ఇక రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొత్తం నిరసనలు నెలకొంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేస్తుంది. అసలుకి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవే అంటూ సూరత్ హైకోర్టు స్టే విధించింది. ఇక స్టే నిరాకరణకి అంగీకరించలేదు. మరి పూర్తి విశ్లేషణ మనతో పాటు అందించడానికి లైవ్ లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి ఉన్నారు, వారితో మాట్లాడతాం. కృష్ణమూర్తి, చెప్పండి, ఈ రోజు ప్రధానంగా మోదీ పర్యటన నేపథ్యంలో తెలంగాణలో ఆయన కుటుంబ పాలన గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్మోస్ట్ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు చేపట్టిన తర్వాత గత కొంతకాలంగా మనం వింటూనే ఉన్నాం బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని చెప్పి, అది ఈ మధ్య కాలంలో బహిర్గతం కూడా అయ్యాయి. ఇక క్షేత్రస్థాయిలో ఆయన దీన్ని రిపేర్ చేయడానికి, అలాగే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒకటే అని చెప్పి వస్తున్న వ్యాఖ్యల్ని ఖండించడానికి ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ప్రసంగం ఉండనుందా? ఖచ్చితంగా నరేంద్ర మోడీ పర్యటన రాష్ట్ర బీజేపీకి కొంత ఉపయోగపడతా ఉంది. అంటే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఎవరికి వారుగా వెళ్తా ఉన్నారో వాళ్ళన్నిటినీ సమన్వయం చేసేందుకు ఈ పర్యటన పనిచేస్తుంది. ఇప్పటికే కొంత సమన్వయం అయ్యారు. అంటే ఈటలకు ఒక పదవి కట్టబెట్టడము, కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడము, సంజయ్ని తప్పించడం తోటి కొంత బీజేపీలో కొంత తగ్గింది. అంటే విమర్శలు కానీ
పరస్పరం ఎవరికి వారుగా వెళ్లకుండా ఉండేందుకు కొంత ఏకతాటి మీద వచ్చేందుకు ఇప్పుడిప్పుడే కొంత ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. అంటే 3 రోజుల ముందే కిషన్ రెడ్డి పదవి ఇవ్వడము, వీటికి కూడా పదవి కట్టబెట్టండి కొంత సమయం పడుతుంది. అయితే కొంతమంది మాత్రం సంజయ్ని తప్పించమని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా కొంతమంది పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయ్యారని చెప్పేసి అన్న ప్రచారం జరుగుతా ఉంది. వాళ్ళ విషయంలో మోడీ పట్టణం ముగిసిన వెంటనే రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్జీతో పాటు మిగతా రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రకాష్ వీళ్ళంతా వస్తూ ఉన్నారు. ఈ గడ్కరీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయని అంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇంకా గడ్కరీ పర్యటన కాదు, జేపీ నడ్డా పర్యటన కూడా ఉండబోతుంది. రేపు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నాయని అంటున్నారు. అయితే పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 11 రాష్ట్రాల దక్షిణానికి చెందిన 12 రాష్ట్రాల అధ్యక్ష సమావేశం జరుగుతుంది అంటున్నారు. కానీ ఇది ఏదో ఒక శివారు ప్రాంతాల్లో రిసార్ట్లో పెడితే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కడ పెడతారు ఏందని మనకు తెలియదు. మొదటి సమావేశం అయితే షాబీర్పేటలోని ఒక రిసార్ట్లో జరిగింది. మరి ఈ సమావేశం కూడా అక్కడ జరగబోతుందన్న సమాచారం కూడా వస్తూ ఉన్నది. ఏదేమైనా హైదరాబాద్లో మాత్రం 12 రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాల అధ్యక్ష సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి కానీ పార్టీలో ఉన్న సంతృప్తులు కానీ అసమ్మతులు కానీ సంజయ్ తోటి కొంత ఎవరైతే కినుక వహించి పార్టీ కార్యక్రమాల దూరంగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళని సమన్వయం చేస్తూ పార్టీని అంటే మరోసారి చేరికలను కూడా చెప్పేసి పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. చేరికలు అంటే ఇటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీఆర్ఎస్ లో కానీ ఉన్నటువంటి కొంతమంది నేతలను బీజేపీలోకి ఆహ్వానించే కార్యక్రమం ముమ్మరం కానుందని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఏదేమైనా మోడీ సభ సక్సెస్ కోసం ప్రస్తుతం 3-4 రోజులుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాయి. కానీ ఇటు ఈటల కానీ కిషన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వారుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జన సమీకరణ కానీ మిగతా కార్యక్రమాలు సభ సక్సెస్ చేశాను. ఈ నేపథ్యంలో పార్టీకి ప్రస్తుతం ఎన్నికల సమయంలో రెండోసారి నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలు ప్రారంభోత్సవ సందర్భంగా 11,000 కోట్ల పైచిలుకు రూపాయలతోటి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు, కొన్నింటిని ప్రారంభించారు. ఈ దఫా సుమారుగా 6,000 కోట్లతోటి అభివృద్ధి పనులు అంటే ఒక 3 నెలల కాలంలోనే సుమారుగా 2,000 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులను ప్రధానమంత్రి మోడీ శంకుస్థాపన చేయడము ప్రారంభించారు. మనం చూసుకున్నట్టయితే కృష్ణమూర్తి నేను ఛత్తీస్గఢ్ లో కూడా మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి పాలనకు నేను భయపడను, నన్ను చంపుతానన్నా లేకపోతే నాకు సమాధి కడతానన్నా నేను భయపడను అని చెప్పి తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. అలా చూసుకున్నట్టయితే ఈ రోజు సభలో ప్రధాని మోదీ ఏమని ప్రసంగించనున్నారు అంటే ప్రధానంగా కేసీఆర్ కుటుంబ పాలన గురించి ఆయన ప్రస్తావించే అవకాశం ఉందంటారా? అంటే కొంతకాలంగా పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమవుతా ఉన్నాయి. పాట్నాలో సమావేశం నిర్వహించాయి. అక్కడ మోడీకి వ్యతిరేకంగా కలిసి వెళ్దాం అంటే లోక్సభ ఎన్నికల్లో మోడీకి వ్యతిరేకంగా ఒక ఐక్య కూటమిగా ఏర్పడి కలిసి వెళ్దాం, కలిసి పోటీ చేద్దాం, ఎవరెవరికి ఎక్కడెక్కడ తన బలం ఉందో ఆ బలాలను బట్టి మనం సీట్ల పంపకం జరుపుకుందామని చేసి ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రేపు 14-15 అనుకుంటాను మళ్ళీ రెండోసారి సమావేశం జరగబోతా ఉన్నది. ఈ సమావేశంలో కూడా అదే పార్టీలు కలిసి ఒక కార్యాచరణ అంటే ఎన్నికలు సమీపిస్తున్న మోడీని బలంగా ఢీకొట్టే శక్తులు తయారు కావాలి. విపక్ష కూటమి మోడీ బలంగా ఢీకొట్టే శక్తిగా తయారు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నట్టు వారిని ఉద్దేశించి ఆయన ఎక్కడికైనా మొన్న భోపాల్లో మాట్లాడినప్పుడు కానీ నిన్న ఛత్తీస్గఢ్లో మాట్లాడినప్పుడు కానీ ఎక్కడ మాట్లాడినా ఆయన విపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే వీళ్ళంతా ఐక్యమై తన మీద దాడికి సిద్ధమవుతా ఉన్నారో ఆయన కూడా ఆ కూటమిని దాడి చేసేందుకు సన్నద్ధమవుతా ఉన్నారు. కాబట్టి ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు అనేది పెరుగుతూ ఉన్నాయి, ఎవరికి వారుగా పెరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మోడీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మోడీ అంటే ఆయన చెప్పేది ఏంటంటే నేను అవినీతిని సహించను, నేను అవినీతిని ప్రోత్సహిస్తే నా మీద ఈ దాడులు జరగవు, ఇట్లాంటి కుట్రలు జరగవు.
నన్ను నియంత అనరు, నన్ను ఫాసిస్ట్ అనరు, నన్ను ఏమనరు. నేను అవినీతిని సహించను, అవినీతిని ఎట్టి పరిస్థితితో. నా నా లక్ష్యం అవినీతి అంతం. అందుకోసం ఇంతకానే తెగిస్తాం, ప్రాణాలనైనా వదులుకుంటా అని చెప్పేసి ఆయన మరోసారి స్పష్టం చేశారు. అంటే అవినీతి అంటే దేశంలో అవినీతి పెరగడం ద్వారా ప్రపంచ దేశాల్లో కూడా పెరిగిపోతుంది, దేశంలో కూడా పేదరికం అనేది పెరిగిపోతా ఉన్నది. కొంతమందికే సంపద దక్కుతా ఉన్నది అక్రమ మార్గాల్లో. ట్యాక్స్ చెల్లింపులు అనేది ప్రభుత్వానికి రాకుండా పోతా ఉన్నాయి, ఎగ్గొడతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని సహించను, ఇట్లాంటి చర్యలను సహించను. దేశ హితం కోసమే పనిచేస్తా, దేశ సంక్షేమం కోసమే పనిచేస్తా, దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తా. కానీ దేశాన్ని, దేశ సంపదను దోచుకుంటా అంటే ఎక్కడ నేను సహించను, వదిలిపెట్టేది. ఇంతవరకు దోచుకున్న వాళ్ళని కూడా వదిలేదు. ఖచ్చితంగా వాళ్ళ అంతం చూస్తాను, వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. ఇదే నినాదంతో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ఐటీ శాఖ మంత్రి కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాను, ఈ సభకి మేము రాము, మోదీ తెలంగాణకు చేసింది ఏమీ లేదు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. నిన్నగాక మొన్న ఢిల్లీకి వెళ్ళినటువంటి మంత్రి అభివృద్ధి పనుల మీద కలుస్తారు. ఢిల్లీకి పోయి అక్కడ జల్సాలు చేసుకుంటే నేను కలిసినా అని చెప్తా ఉంటారు. కేంద్రం మన దగ్గరికి వచ్చింది. ప్రధానమంత్రి అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టే కదా. వ్యక్తిగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు వీళ్ళు? కేంద్ర ప్రభుత్వం మన దగ్గరికి వస్తుంది కదా, నితిన్ గడ్కరీ వస్తున్నారు కదా, వారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వచ్చు కదా, తప్పేముంది దాంట్లో? బహిష్కరిస్తున్నామంటే కేవలం అంటే ప్రతి ఒక్కటి రాజకీయ కోణమే. ఏదైనా పథకం తీసుకొచ్చినా వీళ్ళకి రాజకీయ కోణమే, ఏదైనా మాట్లాడినా రాజకీయం తప్ప వీళ్ళకు ప్రజాహితం కానీ, ప్రజా సంక్షేమం కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ వీళ్ళకి అసలు పట్టదు. మోడీ ఓకే, మీరు వెళ్ళండి, మోడీ సభకు వెళ్ళండి, అక్కడ మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తా ఉన్నారు. మీ సమస్యలు చెప్పండి, రాష్ట్రానికి ఏం కావాలో చెప్పండి. రాష్ట్రానికి మీరు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మోడీని దూషించే దానికంటే అదే వేదిక మీద మోడీని ప్రశ్నించండి, నిలదీయండి, తప్పేముంది? మోడీని నిలదీయచ్చు, తప్పేముంది? ఆయన నిజంగా అన్యాయం చేసి ఉంటే, ఆయన నిజంగా రాష్ట్రానికి ఇవ్వలేదు అనుకుంటే, ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రాభివృద్ధి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ సమక్షంలో మోడీ వేదిక మీదనే మీరు మోడీని ప్రశ్నించవచ్చు కదా. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అసలు వీళ్ళకి ప్రశ్నించేందుకు ఎందుకు సాహసించలేకపోతున్నారు? మోడీ అంటే వీళ్ళకి భయం వాస్తవానికి. కాబట్టి వీళ్ళు మోడీ అనగానే కొంత జంకుతా ఉన్నారు. ఒక ప్రజాప్రతినిధి మీరు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు, వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాడు కదా. అన్నప్పుడు మరి మీరు వెళ్ళొచ్చు కదా, వెళ్ళి మాట్లాడి మనకేం కావాలి, రాష్ట్రం కోసం ఏం కావాలి. ఓకే, గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు కాబట్టి అంటున్నారు. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన పత్రాలను ప్రజలకు చూపించండి, మేము ఇచ్చాము కానీ కేంద్రం నిధులు ఇవ్వట్లేదని చూపించండి. వాళ్ళు చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉన్నారు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చినటువంటి భూమి అది లిటిగేషన్లో ఉంది, కొంత వివాదాల్లో ఉంది, ఆ వివాదాన్ని పరిష్కరించి ఇవ్వండి, వివాదంలో ఉండదంటే మేము దాన్ని ఇక్కడ పని చేపట్టకపోతామని చెప్పేసి బడ్జెట్లో అందుకు సంబంధించిన నిధులను కూడా కేటాయించారు. 2023-24 బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గిరిజన యూనివర్సిటీ సంబంధించిన నిధులు కూడా కేటాయించారు కదా. చెప్పండి, మేము భూమి కట్టించాం, నిధులు ఇవ్వండి, మేము అక్కడ నిర్మిస్తామని చెప్పండి. మీరే కదా నిర్మించాల్సింది, నిధులు మీకే ఇస్తారు కదా. ఎందుకు మాట్లాడలేకపోతే? మీకేం కావాలి మీరు అడగచ్చు కదా. ఢిల్లీకి వెళ్ళారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఆ వినతి పత్రాలు ఎవరికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు ఇంతవరకు బహిర్గతం చేయరు. ఓ ప్రకటన ఇస్తారు, కూర్చుంటారు. ఎవరికి మేము ఫలానా మంత్రికి ఫలానా వినతి పత్రం ఇచ్చాము, దీనికి సంబంధించి మాకు ఇంతవరకు జవాబు రాలేదు, ప్రధానమంత్రి గారు దీని గురించి ఆలోచన చేయాలా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోతున్నారు వీళ్ళు? అంటే కేవలం ఎన్నికల సమయంలో రాజకీయం చేయాలి, కానీ ప్రతి అంశాన్ని రాజకీయం. గతంలోనే కేసీఆర్ చెప్పారు, ఎస్ ఖచ్చితంగా రాజకీయం, సన్నాస మఠం కాదు, రాజకీయ పార్టీ ఖచ్చితంగా మీరు రాజకీయం చేస్తారు, చేయండి. కానీ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా మీరు చూడండి, తమిళనాడులో అక్కడ ప్రధానమంత్రి వ్యతిరేకించే ప్రభుత్వమే అయినా అక్కడ ముఖ్యమంత్రి వెళ్తారు, ఆహ్వానిస్తారు, మాట్లాడతారు, గౌరవిస్తారు, సత్కరిస్తారు, వినతి పత్రాలు సమర్పిస్తారు, వాళ్ళ డిమాండ్ని కోరుకుంటారు. మీరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకమే, ఆమె కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఓడిస్తా అని చెప్పడం చేస్తూ 18 పార్టీల కూటమిలో ఒకరుగా వారు తిరుగుతూ ఉన్నారు. ఆవిడ కూడా ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు అక్కడ కలుస్తారు, మాట్లాడతారు, వేదికను పంచుకుంటారు, ఆవిడ చెప్పాల్సిన డిమాండ్ చెప్తా ఉంటారు, వీరు మాట్లాడాల్సిన మాట్లాడతారు. మీరు కేరళ వెళ్ళండి, పినరయ్ విజయన్ ఆయన కూడా అక్కడికి ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు గౌరవిస్తారు, ఆహ్వానిస్తారు,
మాట్లాడతారు, డిమాండ్ వినతి పత్రాలు ఇస్తారు, ఆయన చెప్పాల్సిన ఆయన చెప్తారు. మీరు ఎందుకు చెప్పలేదు అంటున్నాను. విపక్షాల కూటమికి మీరు విపక్షాలన్నీ ప్రధానమంత్రిని కావాల్సినటువంటి విషయాల్లో డిమాండ్గా తీసుకుంటున్నారు. మీకంటే మీరు ప్రధానమంత్రి అంటే మీకు భయం పట్టుకుంది. ప్రధానమంత్రి అంటే మీకు ఒక రకమైనటువంటి షివరింగ్ వస్తుంది. కాబట్టి మీరు పోలేకపోతున్నారు. ఖచ్చితంగా వెళ్ళాలి, తప్పేం లేదు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తే ఖచ్చితంగా నిలదీయాల్సిందే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తే. అలాగే కృష్ణమూర్తి, మనం చూస్తున్నట్టయితే నిన్న యాదాద్రిలో రైలు ప్రమాదం జరిగింది. ఈ రైలు ప్రమాదం ఇంతకు ముందు ఒడిశాలో కూడా రైలు ప్రమాదం జరిగింది. ఆ రైలు ప్రమాదం తర్వాత అసలు అది మనం ఇంకా మర్చిపోలేదు. ఈ లోపే మళ్ళీ సికింద్రాబాద్ కి 40 కిలోమీటర్ల దూరంలో భువనగిరి జిల్లాలో జరిగింది. అసలుకి ఈ రైలు ప్రమాదం వెనక ఎవరైనా ఉన్నారంటారా? అంటే మనకు తెలిసింది ఏంటంటే 4-5 రోజుల క్రితం రైల్వే శాఖకు ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ప్రధానంగా ఇంకో 4-5 రోజుల్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరగబోతుంది, అది కూడా ఢిల్లీ నుంచి వచ్చేది అని చెప్పి క్లియర్ గా ప్రస్తావించారు. ఇది దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ఆ లేఖ అంటే ఇది కావాలనే చేశారా? అంటే 4 రోజుల క్రితం సికింద్రాబాద్ రైల్వే అధికారులకు లేఖ రావడము, ఇక్కడ ప్రమాదం జరగడం తో కొంత అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలో అక్కడ రైల్వే సేఫ్టీ అధికారులు కానీ, ఇక్కడ మన రాష్ట్ర పోలీసు కానీ విచారణ జరిపి భద్రతా చర్యల మీద పర్యవేక్షణ చేసిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదము షార్ట్ సర్క్యూట్తో జరిగిందా, ఏదైనా సబటైజ్ ఉందా అనే విషయంలో, అంటే కుట్ర ఉందా అనే కొంత కోణంలో విచారణ జరుగుతూ ఉంది. అయితే లేఖను ఎవరు రాశారనే విషయంలో పోలీసులు నిన్న సాయంత్రం కొంత పురోగతి సాధించి బిహెచ్ఎల్కి చెందినటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉన్నారు. అయితే నిజంగా ఆయన ఆకతాయి చర్యల్లో రాశారా, లేక పంపించారా, లేదంటే ఏమైనా కుట్ర కోణం, ఆయనకున్న సమాచారం ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా కుట్ర ఉందా, దీని వెనుక ఆయన కుట్ర హస్తం ఏమైనా ఉందా అనే విషయంలో కొంత అధికారులు విచారణ జరుపుతున్నారు. ఏదేమైనప్పటికీ లేఖ రావడము, ప్రమాదం జరగడము, అది కూడా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలోనే రైలు ప్రమాదం జరగబోతున్నది, బాలాసోర్ ఘటనలోనే మరోసారి పునరావృతం కాబోతున్నది అని చెప్పేసి ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు జరిగింది కూడా ఢిల్లీ వెళ్లే మార్గంలో, రైలు మార్గంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఎక్కడా ప్రాణ నష్టం జరగకపోవడం అనేది అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైల్వేకి అయితే ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణ నష్టం జరగకుండా ఉంది. తెల్లవారుజామున రైలు దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పొగలు, ఒక బోగి నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గమనించినటువంటి ప్రయాణికులు చైన్ లాగడం, వెంటనే రైలు ఆగడం, దీంతో ప్రయాణికులంతా ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లా దిగిపోవడం, కింది దూకడంతో ప్రమాదం తప్పింది. అయితే కొంతమంది రైల్వే ప్రయాణికులు మాత్రం ఏదో లగేజ్ పోయింది, ఏదో డబ్బులు పోయినాయని చెప్తా ఉన్నారు. దాని మీద అధికారులు విచారణ చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించిన నష్టపరిహారం తెలుపు విషయంలో కొంత జరుగుతాం. అంటే రైలు ప్రమాదాల నివారణకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరో పక్కన చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీకి నిన్న గుజరాత్ హైకోర్టు స్టే నిరాకరించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్ర ఆందోళన చేశారు. అయితే భవిష్యత్ కార్యాచరణ రాహుల్ గాంధీ ఎలా ఉండబోతుందంటారు? సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి గతంలో లోకల్ కోర్టు వేసినటువంటి, జిల్లా కోర్టు వేసినటువంటి పరువు నష్టం కేసులో దీన్ని ఆపాలని చెప్పేసి రాహుల్ గాంధీ పిటిషన్ వేయడం, దాన్ని స్టే ఇవ్వడం. ఆయన ఏముంది, ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగానే లోక్సభ రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. చరిత్రలో ఫస్ట్ అనుకుంటాను ఇది, నాకు తెలిసి. ఒక ప్రజాప్రతినిధి శిక్ష పడిన తర్వాత సభ్యత్వాన్ని, ఆయనకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ అనుకుంటాను. దీని విషయంలో అంటే బీజేపీ పార్టీ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ పట్ల కొంత హ్యూమిలేషన్ గా వ్యవహరిస్తుంది. అంటే కొంత ఆయనను మానసిక వేదన గురి చేయాలి, కొంచెం కించపరచాలి అనే కోణంలో వ్యవహరిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో సూరత్ కోర్టు ఇవ్వచ్చే ఏదైతే స్టే నిరాకరించిందో దీని మీద కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గుజరాత్ మోడీకి చెందినటువంటి వ్యక్తి, గుజరాత్ చెందినటువంటి వ్యక్తి మోడీ. కాబట్టి మోడీ
న్యాయ వ్యవస్థ మీద ప్రభావితం చేసి స్టే ఇవ్వకుండా నిరాకరణ చెప్పేసి కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ న్యాయ వ్యవస్థ తన పని తాను చేయకపోతుంది, కొంత నిబంధన మేరకే వెళ్తా ఉంది. నిజంగా సూరత్ కోర్టు ఆ, కావాలని స్టే ఇవ్వకుండా అంటే అట్లా జరగదు. న్యాయ వ్యవస్థలో అట్లాంటివి ఉండవు. న్యాయమూర్తులు ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ ఆ చట్ట ప్రకారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని మనము కోర్టుల గురించి ఎక్కువ మనము ఇచ్చేయద్దు. కానీ దీనికి సంబంధించిన సుప్రీంకోర్టును ఇప్పుడు ఆశ్రయించేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే కోర్టు హైకోర్టు ఇప్పుడు సూరత్ కోర్టు